హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంట్రీ. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఈ రోజు మనతో మహాలక్ష్మి గారు ఉన్నారు. సో బేసిక్‌గా ఆవిడ వైజాగ్ నుంచి అన్నమాట. సో తను వర్చుసాలో వర్క్ చేశారు, క్యాప్‌జెమినీలో వర్క్ చేశారు. అలాగే కొన్ని సంవత్సరాలు యూఎస్‌లో కూడా డిఫరెంట్ క్లయింట్స్‌తో వర్క్ చేశారు. ప్రస్తుతం డెల్‌లో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. సో మనం ఆవిడతో మాట్లాడదాం. హలో మ్యామ్. Hello Rajkumar, how are you? యాహ్! సో నేను మీ ప్రొఫైల్ చూస్తుంటే నేను మెన్షన్ చేసినట్టుగా మీరు వైజాగ్ నుంచి అని తెలిసింది. సో ఐయామ్ జస్ట్ క్యూరియస్ అబౌట్ యువర్ పర్సనల్ బ్యాక్‌గ్రౌండ్ అలాగే మీ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పండి. Sure. So I'm basically born and brought up in Vizag. Family is from Vizag itself. నేను స్కూలింగ్ కూడా అక్కడే చేశాను. ఆర్‌సీఎం కేథడ్రల్ యూపీ స్కూల్‌లో 7th వరకు అండ్ దెన్ సేక్రెడ్ హార్ట్ గర్ల్స్ హై స్కూల్‌లో 10th వరకు చదివాను. 2 గవర్నమెంట్ స్కూల్సే. అండ్ దెన్ ఇంటర్ వచ్చేసి శ్రీ చైతన్యలో చదివాను. తర్వాత బీటెక్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ రాజమండ్రి. అక్కడ పూర్తి చేశాను. 2008 అండ్ 2012 పాస్డ్ అవుట్. తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లోనే వర్చుసాలో ఫస్ట్ జాబ్ వచ్చింది. బీటెక్ అయిన అంటే ఫైనల్ ఇయర్లో క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చింది. దాని తర్వాత బీటెక్ కంప్లీట్ చేసి ఆఫర్ లెటర్ రాగానే జాయిన్ అయ్యాను. సో మీరు వర్చుసాలో జాయిన్ అయ్యారు కదా క్యాంపస్ ప్లేస్మెంట్ తర్వాత. అంటే మీ కాలేజ్‌లో జనరల్‌గా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా జరిగేవి? అలాగే మీరు వర్చుసాలో జాయిన్ అయిన తర్వాత ఏ టూల్స్ యూజ్ చేశారు? ఓకే. సో నేను బీటెక్ చేస్తున్న టైం 2008 అండ్ 2012 అంటే 2018, 2012 పాస్డ్ అవుట్. అండ్ 2008 వాస్ ద వర్స్ట్. ఇట్ వాస్ ఎ నైట్‌మేర్ ఫర్ ఆల్ ఐటీ అండ్ సీఎస్ఈ స్టూడెంట్స్. ఎందుకంటే గ్రేటెస్ట్ రెసిషన్ ఆ టైంలో. లిటరల్లీ పీపుల్ యూజ్డ్ టు అంటే బీటెక్ జాయిన్ అయ్యావా అంటే ఏ బ్రాంచ్ అమ్మా అని అడిగితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే జాలీగా చూసేవాళ్ళు. అలాంటి టైం అనమాట. బట్ 2 ఇయర్స్‌లో మార్కెట్ మళ్ళీ పుంజుకుంది. 2000 మా సీనియర్స్‌కి మంచి ప్లేస్‌మెంట్సే వచ్చినియి. ఫార్చునేట్ దట్ ద కాలేజ్ దట్ వేర్ ఐ హావ్ స్టడీడ్ హాస్ గుడ్ ప్లేస్‌మెంట్స్. మంచి కంపెనీసే వచ్చినియి ఆ టైంలో. టీసీఎస్ వచ్చింది. సినెక్రాన్, హెచ్‌సీఎల్, వర్చుసా కన్సల్టింగ్ సర్వీసెస్. మా సీనియర్స్ ప్లేస్ అయ్యారు కొంతమంది. తర్వాత మా బ్యాచ్‌లో మేము కూడా ప్లేస్ అయ్యాం కొంతమంది. సో అంటే బేసిక్ క్వెషన్స్ ఉంటాయి కదా! 2-3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయింది. ఇనీషియల్ వాస్ రిటన్ టెస్ట్ ఒకటి. ఆ రిటన్ టెస్ట్ త్రూ అయిన తర్వాత ఒక టెక్నికల్ రౌండ్ అండ్ దెన్ ద హెచ్ఆర్ రౌండ్. సో అవన్నీ త్రూ అయిన తర్వాత దే రిలీజ్ ద ఆఫర్ లెటర్. వర్చుసాలో జాయిన్ అయిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ 3 మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది జాయిన్ అయిన తర్వాత. వేర్ దే విల్ హెల్ప్ us గెట్ యూజ్ టు ది ఐటీ ఇండస్ట్రీ అండ్ మెంటర్స్ వచ్చి మాతో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు. ఇంటరాక్ట్ అయ్యి అంటే ప్రతిదీ మాకు నేర్పించారు ఆ ట్రైనింగ్ పీరియడ్‌లో. లైక్ ఈమెయిల్ ఎటికెట్ అని, హౌ టు రైట్ ఈమెయిల్స్ అండ్ కొంతవరకు మేము ఈ 4 ఇయర్స్ చదువుకున్న సబ్జెక్ట్స్ కొన్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లాగా చేపించడం, పీఓసీస్, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ లాగా. అండ్ సాఫ్ట్ స్కిల్స్ లైక్ కమ్యూనికేషన్. సో ఆ 3 మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ అయిన తర్వాత దే స్టార్టెడ్ అలొకేటింగ్ us ప్రాజెక్ట్స్. డైరెక్ట్‌లీ ప్రాజెక్ట్స్ అలొకేట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఆ ప్రాజెక్ట్స్‌లో నా ఫస్ట్ ప్రాజెక్ట్‌లో నాకు ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్ రోల్ ఇచ్చారు. అంటే ఒక అప్లికేషన్‌లో మనకి కనిపించే పార్ట్ అనమాట. యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ చేసే డిజైన్ అండ్ డెవలప్‌మెంట్. సో దట్ వాస్ ద ఫస్ట్ ఆపర్చునిటీ దట్ ఐ గాట్. టెక్నికల్ స్కిల్స్ వచ్చేసి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్. వాటిని యూజ్ చేసి ఇచ్చిన రిక్వైర్మెంట్‌లో అప్లికేషన్ డిజైన్ చేయడం. ఓకే. సో అంటే వర్చుసా తర్వాత మీరు క్యాప్‌జెమినీకి షిఫ్ట్ అయ్యారు కదా! సో షిఫ్టింగ్ ప్రాసెస్ ఎలా ఉండింది? అలాగే క్యాప్‌జెమినీలో ఏం చేశారు? అంటే ఏ టూల్స్ యూజ్ చేశారు? మీ క్యాప్‌జెమినీ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. యాహ్! సో 2 ఇయర్స్, 2-2.5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత అగైన్ నాకు ఓకే. ఐయామ్ కంఫర్టబుల్. ఐ కెన్ ఫుల్‌ఫిల్ ది రిక్వైర్మెంట్ అని అనిపించిన తర్వాత ఐ స్టార్టెడ్ అప్లయింగ్ ఫర్ జాబ్స్ ఇన్ ది వేరియస్ జాబ్ పోర్టల్స్. లైక్ నౌకరీ, మాన్స్టర్. ఆ టైంలో మాన్స్టర్, నౌ ఐ థింక్ ఇట్ గాట్ రీబ్రాండెడ్ ఇంటూ ఫౌండెడ్.
సో, అలా నా రెజ్యూమే అప్‌లోడ్ చేసి నేను ఆహ్, ఆహ్, రైట్ రిక్వైర్మెంట్స్ చూజ్ చేసుకొని నేను అప్లై చేసేదాన్ని. సో, ఐ యూజ్డ్ టు గెట్ కాల్స్ ఫ్రమ్ రిక్రూటర్స్. వచ్చిన తర్వాత సేమ్ ఇంటర్వ్యూ ప్రాసెస్. బట్ ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ కాబట్టి రిటన్ టెస్ట్‌లు అలాంటియేం ఉండవు. సో, దే విల్ if it is a nearby location, they would ask us to come for a direct one-on-one in-person interview. So where they will ask some టెక్నికల్ క్వెషన్స్ అడిగిన తర్వాత ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ అలాంటివి రియల్ టైమ్ క్వెషన్స్ అడగడం అండ్ ఏదైనా ఒక ఎక్సర్సైజ్ ఇచ్చి ఆ ఎక్సర్సైజ్‌ని లైవ్ ఎగ్జిక్యూట్ చేసి చూపించటం అంటే అవుట్‌కమ్ చూపించాలి. సో, ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాత అండ్ అగైన్ వి హాడ్ ఎ మేనేజరల్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అబౌట్ కంపెన్సేషన్ అండ్ ఆల్. సో, వన్స్ ఆల్ దట్ ఈస్ డన్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారు. అండ్ 2 మంత్స్ ఆఫ్ నోటీస్ పీరియడ్ సర్వ్ చేసిన తర్వాత ఇచ్చిన డేట్‌కి నేను క్యాప్‌జెమినీలో జాయిన్ అయ్యాను. క్యాప్‌జెమినీలో జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్ కాదు గానీ అగైన్ ఇట్ ఈస్ ఎ బిగ్ కంపెనీ గదా! సో, దే హావ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు వాళ్ళు హైర్ చేసిన రిసోర్సెస్‌ని ఎక్కడెక్కడ అలొకేట్ చేయాలి అనే దానికి దట్ టుక్ సమ్ టైమ్. సో, ఐ గాట్ ఎ బ్రేక్ ఆఫ్ 3 మంత్స్. అంటే డైరెక్ట్‌లీ ప్రాజెక్ట్‌కి అసైన్. సో, ఆ టైంలో ఐ కైండ్ ఆఫ్ అప్ స్కిల్డ్ మై సెల్ఫ్. అంటే ఇంకేమైనా టెక్ స్టాక్ నేర్చుకోవచ్చా? ఇంకా ఏమైనా అడిషనల్ వాల్యూ అడిషన్ థింగ్స్ ఏమైనా చేయొచ్చా? ఫ్రీ టైమ్ ఉంది గదా! బికాజ్ ఇట్స్ ఎ పెయిడ్ ఫ్రీ టైమ్ రైట్? సో, వాటి మీద కొంచెం టైమ్ స్పెండ్ చేసేదాన్ని. అండ్ నేను క్యాప్‌జెమినీలో వచ్చి నాకు ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ టెక్ స్టాక్ ఆల్‌టుగెదర్. నా ప్రీవియస్ దానికి సంబంధం లేదు. బట్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండ్ దెన్ ఓకే టు లెర్న్ న్యూ థింగ్స్ కూడా కాబట్టి అండ్ లాంగ్ లాస్టింగ్ ప్రాజెక్ట్. Still it is lasting. I have touched base. I mean, I came into connect with one of my ex-colleagues. Still they have that project. సో, నాకట్లా బ్యాక్ పేస్ ఫార్మ్స్ మీద వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చిందనమాట. ఇట్స్ ఎ బిట్ ఆఫ్ ఓల్డ్ టెక్నాలజీ బట్ ద క్లయింట్ ఈస్ యూజింగ్ ఇట్. సో, అలా ఒక 1.5 to 2 ఇయర్స్ నేను క్యాప్‌జెమినీలో వర్క్ చేశాను బ్యాక్ పేస్ ఫార్మ్స్ మీద. అండ్ సమ్ అదర్ ప్రాజెక్ట్స్ వేర్ దే నీడెడ్ యాంగులర్. సో, యాంగులర్ అండ్ హెచ్‌టీఎంఎల్, CSS3 యాక్చువల్లీ కొంచెం అప్‌గ్రేడేషన్స్ వచ్చినియి CSS2కి. సో, ఆ టెక్ స్టాక్ మీద వర్క్ చేశాను. గ్రేట్. అంటే జనరల్‌గా ఉన్న ఒక డౌట్ ఏంటంటే బయట ఎక్కువ రోజులు ప్రాజెక్ట్ ఇయ్యకపోతే కంపెనీలోంచి తీసేసే ఛాన్స్ ఉంటదని అంటారు. అది నిజంగా ఉంటుందా అలాగా? అది డిపెండ్స్ అపాన్ కంపెనీ. బట్ ఇట్ ఈస్ బెటర్ టు గెట్ ఇంటు ఎ ప్రాజెక్ట్ బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియల్‌గా ఉండడం అనేది ఇట్స్ నాట్ ఎ నైస్ థింగ్. యూ డోంట్ జనరేట్ ఎ రెవెన్యూ ఫర్ యువర్ కంపెనీ. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మీకు పే చేయాలి అంటే దే షుడ్ ఆల్సో get benefit out of you, right? And also like being idle is only a disadvantage. Like probably from project to project you can take a little break, but I would suggest like getting into a project where you can show your capabilities, where you can learn something new, and like at the end of the day you deliver something which is valuable kada. So that will definitely get you some visibility, some credit. Also, you will be the responsible one when you have some jobs assigned instead of like being idle. Yeah, ఇంకా తీసేయడం అనేది అంటే ఇట్స్ లైక్ ఐ హావ్ ఫియర్డ్ లైక్ సమ్ కంపెనీస్ వేర్ దే పుట్ యూ ఆన్ బెంచ్ ఫర్ లాంగ్ టైమ్. బికాస్ దే మైట్ నీడ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. ప్రాబబ్లీ దే మైట్ ఎక్స్పెక్ట్ ప్రాజెక్ట్స్ సడన్‌గా వచ్చి ఉండొచ్చు. వెంటనే వాళ్ళకి హైరింగ్ చేసుకోవాలి అంటే టాలెంట్ అక్విజిషన్ ఇస్ నాట్ ఈజీ. సో, ఉన్న రిసోర్సెస్‌ని కీప్ చేస్తూ ఉంటారు. బట్ ఆ పీరియడ్ అనేది వి డోంట్ నో. షార్ట్‌గా ఉంటే మంచిది ఫర్ బోత్ పార్టీస్. కంపెనీ వైస్ అయినా, ఇండివిడ్యువల్‌గా అయినా. సో, లైక్ క్యాప్‌జెమినీ తర్వాత మీరు యూఎస్‌కెళ్లారు కదా! అవును. సో, యూఎస్‌లో అంటే బేసిక్‌గా మనకి తెలుగు స్టేట్స్‌లో చూస్తే చాలా మంది యూఎస్‌కెళ్ళాలి మాస్టర్స్ కోసం కానీ, లేకపోతే అవును. జాబ్ కోసం కానీ అని అనుకుంటారు. సో, అవును. మీరు గమనించింది అంటే లైక్ ఔట్ ఆఫ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ యూఎస్ అండ్ దెన్ మళ్ళీ మీరు ఇండియాకొచ్చారు. లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ ఈస్ దేర్ విత్ రెస్పెక్ట్ టు ది వర్క్ స్టైల్ అండ్ విత్ రెస్పెక్ట్ టు ది పర్సనల్ లైఫ్ థింగ్? అంటే ఎందుకు యూఎస్ బెస్ట్ అంటారు? అలాగే మీ ఓకే. ఎక్స్‌పీరియన్స్ ఉందా చెప్పండి? ఓకే. నాకు పర్సనల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ చేసిందేంటి అంటే
పీపుల్ యూఎస్ యూఎస్ కంపెనీస్ గానీ, యూఎస్ వర్క్ స్టైల్ గానీ, దే హ్యావ్ అ డెడికేటెడ్ వర్క్ టైమింగ్స్. పీపుల్ ఆర్ వెరీ పంక్చువల్. అంటే 8 అవర్స్ ఆఫ్ వర్క్ టైమ్ ఉంది అంటే 9:00 ఆఫీస్‌కొస్తే దే స్ట్రెయిట్ లీవ్ ఆన్ 5. అండ్ ఉన్నంత టైము చాలా ప్రొడక్టివ్‌గా వర్క్ చేస్తారు. దే గెట్ ద డెలివరబుల్స్ డన్. ఆహ్, అవేవైతే వాళ్ళు కమిట్మెంట్స్ ఉంటాయో, సో ఈ ఈ డేట్‌కి ఇది రిలీజ్ చేయాలి అని డెడ్‌లైన్స్ ఉంటాయో, దాని దిశగా వాళ్ళు వర్క్ చేస్తారు. 5 తర్వాత ఐ హావ్ నాట్ సీన్ లైక్ మచ్. అంటే ఐ హావ్ వర్క్డ్ ఫర్ మల్టిపుల్ క్లయింట్స్. I hardly see anyone staying it. So they have a quality వర్క్ లైఫ్ బ్యాలెన్స్. 9-5 ప్రాపర్‌గా వర్క్ చేసుకుంటారు. అండ్ దెన్ 5 ఆఫ్టర్ 5 దే హావ్ అ దే స్పెండ్ క్వాలిటీ టైమ్ విత్ ద ఫ్యామిలీ. ఇంకా నెక్స్ట్ ఇంకొకటేంటంటే కంపెన్సేషన్ వైస్. సో ఇక్కడ సేమ్ అదే వర్క్ చేసేదానికి ఒక ఇండియన్ కంపెనీలో ఇండియాలో ఉండి వర్క్ చేస్తే వచ్చే సాలరీతో కంపేర్ చేసుకుంటే డెఫినెట్‌లీ 3-4 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అక్కడ కరెన్సీస్‌లో తగ్గట్టుగా ఎక్స్‌పెన్సెస్ అలానే ఉంటాయి. బట్ స్టిల్ దేర్ ఈస్ హ్యూజ్ డిఫరెన్స్ వెన్ ఇట్ కమ్స్ టు సేవింగ్స్. ఐ థింక్ దీస్ 2 ఆర్ ద మెయిన్ రీజన్స్ లైక్ పీపుల్ ఆర్ like deliberately wanted to build a career in US. US ఒకటనే కాదు, వేరే కంట్రీస్ అంటే డిపెండ్స్ అపాన్ వాట్ ఈస్ విచ్ ఏరియా దట్ దే వాంటెడ్ టు గ్రో. ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క అంటే వాళ్ళు తీసుకునే స్పెషలైజేషన్‌ని బట్టి పాపులర్ ఉంటుందో అలాంటి కంట్రీస్‌కి వెళ్ళి అక్కడ పర్స్యూ చేసి అక్కడ సెటిల్ అవ్వాలని అనుకోవడానికి రీజన్స్ అయితే మేజర్ రీజన్స్ అయితే ఇవి. మళ్ళీ తెలుగు స్టేట్స్‌లో యూఎస్‌కి పోవడం అనేది ప్రెస్టీజ్ కదా! అది గూడా కరెక్టే. అంటే రిలేటివ్స్‌లోని వాళ్ళలోనే ఎవరైనా ఒకళ్ళు వెళ్తే ఓకే. పేరెంట్స్ వాళ్ళని చూసి గొప్పగా చెప్పుకోవడం. మా అబ్బాయి ఇక్కడ చదువుకుంటున్నాడు. మా అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు. మా అమ్మాయి ఇలా ఉంటుంది. మా అమ్మాయి సాలరీ ఇంత అని ఫ్లెక్స్ చేస్తూ ఉంటారు గదా! సో, పీపుల్ హూ కెన్ అఫోర్డ్ అంటే అట్‌లీస్ట్ ఒకరెవరైనా వెళ్తే వాళ్ళ ద్వారా. అండ్ ఐ థింక్ ఇన్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నాకు మోస్ట్‌లీ సేమ్ ఫ్యామిలీలో ఒక 20 మంది, 30 మంది గూడా వెళ్తున్నారు. సిబ్లింగ్ అండ్ రిలేటివ్స్ ఇంకా కజిన్స్ వాళ్ళు అందరూ. సో, ఈవెన్ పీర్స్ హ్మ్. ఆహ్, స్కూల్ మేట్స్ కానీ, అంటే కాలేజ్‌లో క్లాస్‌మేట్స్ కానీ చాలా మటుకు వెళ్తున్నారు. అంటే ఒక 10 మందిలో ఒక 6, 7 వరకు అఫోర్డ్ చేయగలిగితే వీసా ప్రాసెస్‌లన్నీ త్రూ అవ్వగలిగితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇన్ కేస్ ఏమన్నా కొన్ని కారణాల వల్ల అవ్వలేకపోతే దే ఆర్ గెట్టింగ్ ఇంటూ లైక్ సూటబుల్ జాబ్స్ ఇన్ ఇండియా. అంటే ఇప్పుడు ట్రంప్ వస్తే కొంచెం ఇబ్బందవుతుంది. ఉన్న వాళ్ళనే పంపించేస్తారు అనే ఒక టాక్ గూడా నడుస్తుంది. డెఫినెట్‌లీ పాలిసీస్ ఆర్ గోయింగ్ టు బి స్ట్రిక్ట్. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఈ కోవిడ్ టైమ్‌లో ది పర్సెంటేజ్ ఆఫ్ వీసా అప్రూవల్స్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ వెరీ హై. ఆల్మోస్ట్ లైక్ 19-20% ఆఫ్ స్పైక్ వచ్చింది. ప్రాబబ్లీ ఆ టైంలో వెళ్ళిన వాళ్ళు కొంచెం లక్కీ అనే చెప్పుకోవాలి. అండ్ దెన్ స్లోగా ఏంటంటే మళ్ళీ డిక్లైన్ రేట్ అనేది కొంచెం పెరుగుతుంది. ఇది అంటే ఒక స్టూడెంట్ వీసాలనే కాదు, ఈవెన్ అన్ని రకాల వీసాలకి H1 వీసాలంటే H1 వీసా ఇస్ స్కిల్డ్ స్పెషలైజ్డ్ వర్కర్ వీసా ఆర్ ఎనీ డిపెండెంట్ వీసాస్‌కి గాని. డిపెండెంట్ వీసాస్‌కి కొంతవరకు పర్వాలేదనుకోవచ్చు. బికాజ్ వాళ్ళ నుండి సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఏముండదు. ప్రాబ్లమ్ ఏముండదు. కాకపోతే ఇంకా రిమైనింగ్ వీసాస్ వరకు వచ్చేటప్పటికి స్క్రూటినిటీ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది. ఇంకా టఫ్ అవుతూ ఉంటుంది. సో, ఇట్స్ గోయింగ్ టు బి టఫ్. బట్ ఇంకా పాలిసీస్ ఏమన్నా చేంజ్ చేస్తారు ఏంటి అనేది ట్రంప్ అధికారంలోకొచ్చాక ఇంకా అఫీషియల్‌గా తెలుస్తుంది. లైక్ మీరు యాహ్! యూఎస్‌లో వర్క్ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. లైక్ మీరు ఎటువంటి క్లయింట్స్ హ్యాండిల్ చేశారు? లైక్ మీ వర్క్ ఎలా ఉండేది? సో, వర్క్ పరంగా వచ్చేసరికి స్కిల్ సెట్ అయితే సేమ్ స్కిల్ సెట్. బట్ యాస్ యూ గ్రో యూ ఆర్ మోర్ ఎక్స్‌పీరియన్స్డ్. యూ కెన్ హ్యాండిల్ థింగ్స్ బెటర్. అండ్ అందులోనే ఇంకా స్పెషలైజేషన్ అంటే డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ కానీ అట్లా జేఎస్ ఫ్రేమ్ వర్క్స్ కానీ నేను అడాప్ట్ చేసుకున్నాను. అండ్ క్లయింట్స్ వరకు వచ్చేసరికి ఐ వర్క్డ్ విత్ ఫినాన్షియల్ క్లయింట్స్ అంటే బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ క్లయింట్స్. వన్ ఆఫ్ ది మోస్ట్ రెప్యూటెడ్ యూఎస్ ఫినాన్షియల్ అండ్ బ్యాంకింగ్ క్లయింట్స్‌తో వర్క్ చేశాను నేను. అండ్
కొన్ని ఎన్‌జీఓస్‌తో కూడా వర్క్ చేశాను. లొకేషన్స్‌కొచ్చేసరికి ఎంటైర్ ఈస్ట్ కోస్ట్‌లో అని చెప్పొచ్చు ఇంకా. బోస్టన్ మసాచ్యూసెట్స్‌లో ఒక 6-8 మంత్స్ వర్క్ చేశాను. అండ్ దెన్ ఐ మూవ్ టు డీసీ. కొంచెం అంటే మ్యాప్ చూసినట్టయితే ఈస్ట్ కోస్ట్‌లో పైన స్టార్ట్ చేసి కొంచెం కిందకొచ్చాను. కపుల్ ఆఫ్ మంత్స్ ఐ వాస్ ఇన్ వాషింగ్టన్ డీసీ. దాని తర్వాత ఇంకొంచెం కిందకొస్తే చార్లెట్, నార్త్ క్యారోలినాలో వర్క్ చేశాను. నార్త్ క్యారోలినా ఇస్ హబ్ ఆఫ్ బ్యాంకింగ్. Bank of America headquarters is in Charlotte. But I have worked for Wells Fargo అండి. 1 year Wells Fargoలో స్పెషలైజ్డ్ యూఐ రిసోర్స్ ఫర్ సేల్స్ ఫోర్స్ వర్క్ చేశాను. అంటే సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ మీద యూఐ స్పెషలైజేషన్ అనమాట. ఎక్స్క్లూజివ్లీ యూఐ. ఆల్మోస్ట్ లైక్ 1 year వర్క్ చేశాను అక్కడ. అండ్ ఎక్కడ ఎంటైర్ ప్రతి క్లయింట్ దగ్గర కూడా వర్క్ టైమింగ్స్ అయితే సిమిలర్. అరౌండ్ లైక్ యూ గో టు ఆఫీస్ అట్ అరౌండ్ లైక్ 9 AM అండ్ 5 PMకి లాగౌట్ ఉంటుంది మోస్ట్లీ. 15 minutes or half an hour అటు ఇటుగా ఉంటుంది కానీ బట్ మోస్ట్లీ ఎవ్రీబడి ఈస్ పంక్చువల్. పంక్చువాలిటీ మాత్రం డెఫినెట్లీ. సో ప్రెసెంట్ గా యు ఆర్ ఇన్ డెల్ రైట్ యాజ్ ఎ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. డెల్ లో I ఏం got చేస్తారు? వాట్ promoted to ఎగ్జాక్ట్లీ? principal software engineer recently. గ్రేట్. సో ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా లైక్ వాట్ డు యు డూ ఇన్ డెల్ యాక్చువల్లీ? సో యాక్చువల్లీ ఇప్పుడు నేను డెల్ ఈకామర్స్ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తాను నేను. లైక్ యూ హ్యావ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ ఆల్. లైక్ వీ హ్యావ్ Dell.com ఈకామర్స్ ప్లాట్ఫామ్. సో ఓకే. అందులో సమ్ ఆఫ్ ది పేజెస్కి నేను యూఐ రిసోర్స్ కింద వర్క్ చేస్తాను. అంటే ఐ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ the complete those ownership. I take the ownership for those pages, some results pages, konni combination of some pages. I take the ownership and I have a team of 4 people, exclusively UI. So every based on a roadmap, ante vision untundi, vision boards untayi. Okay. ఈ ఇయర్ లో ఈ క్వార్టర్ లో బిజినెస్ వాంట్స్ దీస్ థింగ్స్. ఓకే, ఆ రోడ్ మ్యాప్ ని క్యూరేట్ చేసి సింప్లిఫై చేసి స్టోరీస్ కింద డివైడ్ చేస్తారు. ఆ స్టోరీస్ కి ప్రియారిటీని బట్టి దాన్ని మేము స్ప్రింట్ ఫాలో అవుతాం అనమాట. స్ప్రింట్ ఇస్ ఎ 2-week డెవలప్మెంట్ ప్రాసెస్. సో Okay. ఆ 2 weeks ఆఫ్ టైంలో ఏ డెలివరబుల్స్ ని మేము ఉన్న టీమ్ సైజ్ ని బట్టి డెలివర్ చేయగలము బేస్డ్ ఆన్ ది ప్రియారిటీ అండ్ ఇంపార్టెన్స్. సో దాన్ని బట్టి జీరో బోర్డ్లోకి స్టోరీస్ అసైన్ చేస్తారు. అసైన్ చేసిన తర్వాత దాన్ని ఇండివిజువల్ డెవలపర్కి అసైన్ చేయటము, తర్వాత ఆ స్టోరీ డెవలప్మెంట్ డిస్కషన్స్ లైక్ హౌ వీ కెన్ అచీవ్, అందులో ఏమైనా రోడ్ బ్లాక్స్ ఉన్నాయా, ఇంప్లిమెంటేషన్ ఎలా చేయొచ్చు దాన్ని. సో అలాంటి డిస్కషన్స్ అవి అవుతాయి. ఆ డిస్కషన్స్ అయిన తర్వాత ఎస్టిమేట్స్ ఇస్తాం. సో ఈ స్టోరీని మేము 2 days లో ఫినిష్ చేయగలం, టెస్టింగ్కి ఇంత టైం పడుతుంది అలా. సో ఉన్న 2 weeks లో మినిమం ప్రోడక్ట్ ఎంతవరకు మేము డెలివర్ చేయగలం అనేది చూసుకుని దాన్ని బట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తాం. అండ్ ఆల్సో ఇట్ ఇన్వాల్వ్స్ కోడ్ రివ్యూస్. ఇప్పుడు ఎవరైనా ఒకటి వర్క్ ఫినిష్ చేశారు అంటే దాన్ని వ్యాలిడేట్ చేయటము, కోడ్ ఎంఆర్స్ రైజ్ చేస్తూ ఉంటారు. ఆ ఎంఆర్స్ ని వ్యాలిడేట్ చేయడం, ఇంకా ఏమైనా దేర్ ఏ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఎంఆర్ లో సజెషన్స్ చెప్పటం. సో మోస్ట్లీ ఈ ప్రాసెస్ ని మేము ఫాలో అవుతాం డెలివరబుల్స్ అచీవ్ చేయడానికి. ఓకే. సో పచ్చిగా చెప్పాలంటే వీఆర్ ఇన్ దిస్ ఏఐ రెవల్యూషన్. లైక్ ఎవ్రీథింగ్ ఈస్ True. రిలేటెడ్ టు ఏఐ అండ్ కోడ్ అంతా రాసేస్తుంది, క్రియేట్ చేసేస్తుంది, సైట్స్ యాప్స్ అంతా ఏఐని క్రియేట్ చేస్తుంది. హౌ మచ్ ఏఐ యూ యూజ్ ఇన్ యువర్ రెగ్యులర్ వర్క్ రిలేటెడ్ థింగ్స్? In our regular work related, one tedious thing that I would say is when we have long meetings and all, it is very hard for us to follow and keep a track. Earlier, we used to follow this manual process of capturing minutes of meeting and sending it a lengthy email to every individual who is part of the meeting. Like that is someone has to pour some time into it, right? But right now we have
Microsoft Copilot integrated with our teams. So our Okay. job has become very easy. Even sometimes we record the meeting, like for some people who has let us say like hearing disabilities ఎవరైనా ఉన్నాయనుకోండి, they can't hear it properly, or else somebody who does not understand the speaker voice or ఏదైనా. So we have already script ఉంటుంది, like we can Okay. actually visually see the script as well for the meetings and all. That's very beneficial. And we have our own, like we're building our own products because of the confidentiality and issues. Like inside our office network, we're not supposed to use anything which is generic and put our confidential information outside of our network for any, Okay. like we don't let that happen. We're very strict about it. So we have our internal tools actually. Okay. Yeah. Great. Yeah. So you have this much vast experience, right? There are so many people who just wanted to come to software industry because like it's a dream job for so many people, so many students For out there. sure. Yeah. What Yeah. what are your major suggestions for them? I think people these days are very smart because ఎందుకంటే resources are vast actually. So earlier, at least if to get ఏదైనా ఒక సోర్స్ కావాలి అంటే ఫస్ట్ ప్రైమరీ సోర్స్ ఇస్ బుక్స్, అండ్ రీడింగ్ ఫ్రమ్ బుక్స్ ఇస్ like it's not that easy. Like you don't find, like you don't feel consistent, and you have to be very disciplined to read the book and finish off some chapters, and it's not that quite easily understandable. You need an instructor who can define and simplify those things uh, to feed you in a easy way. So our instructors could again, like either you have to go to a physical class and enroll for those classes that will be a bit expensive. But these days, like everything is available in Udemy. Some of like really very like highly informative and valuable classes are available in YouTube itself. So I think like times have changed, and there is a lot of easy learning, accessible resources are available at this point of time, and people are utilizing it. So when you want something, you don't have to go in person and ask for assistance. You can just, and with the internet availability, it made things even more easier and very affordable, right? Like I don't see any house which doesn't have internet connection these days. Like back in those times, like when we were in like when we started our career, it's not that quite common. So we had our struggles, but like I think here nowadays the learning is like it's a lot more effective and very much available. Getting into IT is కొన్ని బేసిక్ ఇదర్ ఏదన్నా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ లైక్ జావా, పైథాన్ ఆర్ డాట్ నెట్, ఏదైనా ఒకటి. బికాస్ అట్ ది ఎండ్ ఇంప్లిమెంటేషన్స్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్సే ఉంటాయి. సో brushing up your fundamentals and be strong in the fundamentals. Anything which comes, a framework అయినా which is built on top of the fundamentals only. So it made things easy. లైక్ ఒక ట్రెడిషనల్ వేలో కోడ్ చేసే కన్నా ఫ్రేమ్వర్క్ అనేది ఏంటి, ఇన్బిల్ట్ మెథడ్స్ ఉంటాయి. దేనికైనా రెడీ టు ప్లగ్ ఇన్ అవైలబుల్ ప్లగిన్స్ ఉంటాయి, ఏపీఐస్ ఉంటాయి, ఇన్బిల్ట్ ఏపీఐస్ ఉంటాయి. వాటిని ఎలా యూజ్ చేయాలని తెలుసుకోవటం అంతే. సో డెడికేట్లీ స్పెండింగ్ సమ్ టైమ్, ఒక 6 months ఆఫ్ టైం పెట్టి ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ అని చెప్పాను, కానీ ఏదైనా ఒకటి స్టార్టింగ్ బేసిక్స్ విత్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో స్టార్ట్ చేసుకుని స్లోలీ యూ కెన్ అడాప్ట్. గ్రేట్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే లైక్ వీ కెన్ సే లైక్ లాట్ ఆఫ్ లే ఆఫ్స్ ఆర్ హ్యాపెనింగ్. See, whatever, like with respect to the layoffs I'm speaking, even though if you have like technical skills, proper technical knowledge and soft skills are like mandate. But do you think like this technical knowledge లేకపోతే సాఫ్ట్ స్కిల్స్ రిలేటెడ్ అంటే మాట్లాడకపోవడం కానీ ఈ పర్టికులర్ థింగ్స్ అనేవి లే ఆఫ్ కి రీజన్ అవుతున్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే లే ఆఫ్స్ కి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. ఒకటి, ప్రాబబ్లీ దే మైట్ ఎక్స్పెక్ట్ అ ప్రాజెక్ట్
They did the immediate hiring. They hired a couple of people, and then later on ఆ ప్రాజెక్ట్స్ కొన్ని తగ్గొచ్చు, కొన్ని లైక్ క్యాన్సిల్ అవ్వచ్చు, ఏమైనా రీజన్స్ ఉండొచ్చు. దట్ విల్ బికాస్ బడ్జెట్ కన్స్ట్రెయింట్ ప్రైమరీ రీజన్ అదవుతుంది. అండ్ నెక్స్ట్ వరకు వచ్చేటప్పటికి ఇవాల్యుయేట్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఒక 6 months ఆఫ్ టైం తీసుకుంటారు. ఎక్కడన్నా మినిమం 6 months to 1 year ఇవాల్యుయేషన్ టైం ఉంటుంది. అందుకనే మనకి ఐటీ కంపెనీస్‌లో అప్రైజల్ సైకిల్స్ కూడా 6 months‌కి ఒకసారి, డిపెండ్స్ అపాన్ కంపెనీ పాలిసీస్. బట్ మోస్ట్‌లీ ఇయర్‌లీ 1 ప్రమోషన్ సైకిల్ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు లెవెల్ అప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ టెక్నికల్ స్కిల్స్. నాట్ అంటే ఎక్స్పీరియన్స్‌ని బట్టి. ఓ 2 years ఎక్స్పీరియన్స్డ్ పీపుల్‌కి ఏముంటుంది, వాళ్ళు ఇచ్చిన టాస్క్‌ని సరిగా అర్థం చేసుకున్నారా? ఆ టాస్క్స్ ఎక్కడైనా బ్లాక్ అయితే అసిస్టెన్స్ కోసం అడిగారా? అండ్ దెన్ దాన్ని ఫుల్‌ఫిల్ చేశారా? అంతవరకు ఉంటుంది. అండ్ దెన్ వెన్ యూ గెట్ ఇంటు లిటిల్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ యూ విల్ టేక్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ లైక్ ఇంకా లైక్ వేరే ఆస్పెక్ట్స్‌లో ఎక్కడైనా నువ్వు కాంట్రిబ్యూట్ చేయగలవా? ఆర్ ఎల్స్ బీయింగ్ యువర్ అవైలబిలిటీ, లైక్ ఏదైనా ఇష్యూ వచ్చి ఉంటుంది, ప్రొడక్షన్ ఇష్యూ వచ్చి ఉంటుంది. బీయింగ్ ఆన్ టాప్ ఆఫ్ దోస్ థింగ్స్. ఆర్ ఓకే, ఒక 6 years ఎక్స్పీరియన్స్, 5 years ఎక్స్పీరియన్స్ వచ్చింది. యూ హ్యావ్ టు గ్రూమ్ యువర్ లైక్ కొత్తగా వచ్చే వాళ్ళకి, 2 years ఎక్స్పీరియన్స్ వచ్చే వాళ్ళకి, 3 years ఎక్స్పీరియన్స్ వచ్చే వాళ్ళకి. బికాస్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఈస్ అ డిఫరెంట్ లెర్నింగ్ కర్వ్. అక్కడ ఫాలో అయ్యే టెక్నాలజీస్ ఎట్ ద ఎండ్ ప్రాబబ్లీ మోర్ ఆర్ లెస్ సిమిలర్ గానే ఉంటుంది. బట్ అప్లికేషన్ నాలెడ్జ్, యు నో వాట్ టు డూ. ఒక ప్రాబ్లమ్ ఇస్తే సాల్వ్ చేయడం తెలుసు, బట్ సమ్వన్ హ్యాస్ టు గివ్ యూ కోడ్ వాక్ త్రూ. స్ట్రక్చరింగ్స్ డిఫరెంట్ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు ఇట్స్ నాట్ అంటే టేబుల్స్ చదివినట్టు, ఈక్వేషన్స్ సాల్వ్ చేసినట్టు కాదు. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ యువర్ అప్లికేషన్ ఈస్ ఆల్ అబౌట్. ఆ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకుంటే యూ కెన్ ఇంకా బెటర్ గా చేయొచ్చు. జస్ట్ దట్ ఇచ్చిన టాస్క్ ని ఫినిష్ చేయడం అనేదే కాకుండా, ఇప్పుడు ఐ వర్క్ ఫర్ బ్యాంకింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. అక్కడ చాలా ఉంటాయి, బ్యాంకింగ్ రిలేటెడ్ థింగ్స్ చాలా ఉంటాయి. ఆ అప్లికేషన్ కి సంబంధించింది కానీ, ఆ డొమైన్ కి సంబంధించిన నాలెడ్జ్ హెల్ప్ అవుతుంది. ఆర్ ఎల్స్ అలాంటివి తెలుసుకోవటం. అండ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ చేయాలి అని అనుకునేటప్పుడు బేస్డ్ ఆన్ ఆ రోల్ కి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆ రెస్పాన్సిబిలిటీస్ ని నువ్వు ఎంతవరకు మీట్ అవ్వగలుగుతున్నావు, హౌ యు ఆర్ అప్ స్కిల్లింగ్ యువర్ సెల్ఫ్ లైక్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. సో అటువంటి థింగ్స్ మనం ఎప్పటికప్పుడు సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. అండ్ యూ షుడ్ ఆల్సో హ్యావ్ one-on-ones విత్ యువర్ పీర్స్, విత్ యువర్ లీడర్షిప్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఆన్ ట్రాక్. సో అలాంటి థింగ్స్ అన్ని మనం చేస్తూ ఉన్నన్ని రోజులు ఐ థింక్ వీఆర్ గుడ్. ఎప్పుడైతే మనం ఆ అప్ స్కిల్లింగ్ చేయలేదో అప్పుడు విజిబిలిటీ అనేది పోతుంది. సమ్వన్ ఎల్స్ ఇన్ ద టీమ్ విల్ షైన్ మోర్ దెన్ అస్. సో ఆ కాంపిటీటివ్ స్పిరిట్ కూడా అలైవ్ గా ఉంచాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. లైక్ సో కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ అంతా మా యూజర్స్ కి ప్రాపర్ గా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. Thank you so much for giving this opportunity to me, and thank you so much for like making me help the viewers. Like నాకు తెలిసినంతలో నేను చెప్పగలిగాను. Thank you so much for that.